గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బులో పోలీసుల మీద కాల్పులు జరిపిన నిందితుడు బత్తుల ప్రభాకర్ నేర చరిత్ర చూసి పోలీసులు అవాక్కవుతున్నారు. 2022 మార్చిలో విశాఖ జైలు నుంచి పరారైన అతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 80 చోరీ కేసులున్నట్లు సమాచారం. చోరీ డబ్బులతో ఖరీదైన కార్లు కొంటూ పబ్బుల్లో గడుపుతూ విలాసాలు చేసేవాడని సమాచారం. శనివారం కాల్పుల ఘటన అనంతరం ప్రభాకర్ను అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు రిమాండ్కు తరలించారు. అతడి నుంచి 3 కంట్రీ మేడ్ గన్స్, 451 బుల్లెట్లు సీజ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బత్తుల ప్రభాకర్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ పోలీసులపై కాల్పుల తర్వాత ఎవరి బత్తుల ప్రభాకర్, ఎన్ని ఇతనిపై పెండింగ్ కేసులు నమోదై ఉన్నాయంటూ కూడా 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులన్నీ కూడా వివరాలు సేకరించడం జరిగింది. మొత్తం 50కి పైగా దోపిడీ కేసుల్లో బత్తుల ప్రభాకర్ నిందితుడిగా ఉన్నాడు. అనేక పేర్లని మార్చుకొని చెలామణి అవుతూ విలాసమైనటువంటి జీవితానికి అలవాటు పడి కనీసం 9వ తరగతి కూడా పాస్ కానటువంటి ప్రభాకర్ అప్పటి నుంచే ఈ దొంగతనాలు మొదలు పెట్టుకొని ఇప్పుడు అతని టార్గెట్ 333 కోట్లు విలువ చేసేటువంటి ఆస్తిని సంపాదించడం కోసమే నేను ఈ దొంగతనాలకు పాల్పడతా ఉన్నానంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఆ విషయం తను ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. తన బాడీపై, తన ఒంటిపైన ఉన్నటువంటి కొన్ని గుర్తులను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఛాతీ కుడివైపు 3, ఎడమ వైపు 100 అంకెలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇది ఏంటి అని అతను అడగడంతో ఈ 3 అనేది 333 అంటే 300 కోట్ల 33 డబ్బులు సంపాదించేందుకు నేను 3000 నుంచి దొంగతనాలు స్టార్ట్ చేసి ఈ 333 అంకెకు చేరుకోవాలనే ఒక లక్ష్యంతో దొంగతనాలకు పాల్పడతా ఉన్నామంటూ కూడా తను ఛాతి పైన ఎడమ కుడి వైపు నుంచి ఈ అంకెలు రాసుకొని దొంగతనాలను రీచ్ అవ్వడానికి అలా తను ముందస్తుగానే ప్లాన్ చేసుకుని ఉన్నాడనే దానిపై కూడా పూర్తిగా పోలీసులు వివరాలను కూడా సేకరించారు. అతని దగ్గర నుంచి 500కు పైగా రౌండ్ బుల్లెట్స్ లైవ్ స్వాధీనపరుచుకొని 3 కంట్రీ మేడ్ పిస్టల్స్ ని స్వాధీనపరుచుకొని అతన్ని ఎవరైతే అవమానించారో, హేళన చేశారో, గతంలో ఎవరైతే ఇబ్బందికరంగా గురి చేశారో వాళ్ళందరినీ అంతమందించడం కోసమే ఈ గన్లని బీహార్ నుంచి తెప్పించుకొని లావిష్ లైఫ్ కి అలవాటు పడి దొంగతనాలు చేస్తూ కాలేజీలలో, ఇళ్లలో, ప్రముఖ వ్యాపారవేత్తల ఇళ్లని టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడతా ఉన్నట్టు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఈ కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రోజు అతన్ని ఇన్వెస్టిగేషన్ పూర్తయింది కాబట్టి రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో గచ్చిబౌలి పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. విషయం అయితే ఇన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్న మరి ఇప్పటి వరకు పోలీసులను తప్పించుకొని ఎలా తిరగగలిగాడు? చాలా చోట్ల ఇతను పేరు మార్చుకొని, అవతారాలు మార్చుకొని, వివిధ డిఫరెంట్ ఆధార్ కార్డ్స్ ఉపయోగించుకొని అతని పేరు బత్తుల ప్రభాకర్ రెడ్డి కాక అతను చాలా కేసులలో బిట్టు అని, రాహుల్ రెడ్డి అని, సర్వేశ్వర్ రెడ్డి అని, రాజు వేరువేరు పేర్లు మార్చుకొని ఒక చోట ఇతను దొంగతనానికి పాల్పడిన తర్వాత ఆ చోటుకి వెళ్లకుండా మొత్తం ఆ కమిషనరేట్ వైపుకే వెళ్లకుండా వేరే దొంగతనానికి పాల్పడతా ఉన్నారు పేరు మార్చుకొని. అది తనకు ఉన్నటువంటి స్నేహాన్ని అలా పెంపొందించుకొని వాళ్ళకు డబ్బులు ఆశ చూపించి 100 మంది అమ్మాయిలతో జీవితాన్ని గడపాలి, 100 మంది అమ్మాయిలతో ఈ ఉన్నటువంటి కోరికలన్నీ తీర్చుకోవాలంటూ కూడా తను మొత్తం జీవిత చరిత్రనంతా కూడా ఎలా సంపాదించాలి, ఎలా ఉండాలి, అమ్మాయిల్ని ఎలా లోపరుచుకోవాలి, వారితో ఎలా ఎంజాయ్ చేయాలి, పబ్ లైఫ్ ఎలా ఉంటుంది, విలువైనటువంటి కార్లను కొని ఎలా షికార్లకు వెళ్ళాలి అంటూ కూడా ముందు ఈ సినిమాలకు బాగా ప్రభావితం అయ్యి ఆ సినిమాల ద్వారా చదువుకోకపోయినా తను ఒక హై లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ కూడా పరిచయం చేసుకొని అతని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లగ్జరీ కార్ లో అందమైనటువంటి అమ్మాయిలను వెంట పెట్టుకుని తిరిగి వాళ్ళతో డేటింగ్ కి వెళ్తూ అటు వాళ్ళను మోసగిస్తూ కావాల్సిన కోరికలన్నీ తీర్చుకొని ఈ డబ్బులన్నీ కూడా ఈ 333 కోట్ల డబ్బులు సంపాదించాలని జీవితంలో ఆ లక్ష్యాన్ని పెట్టుకొని ఎక్కడ దొరికితే అక్కడే దొంగతనాలకు పాల్పడతా ఉన్నారంటూ కూడా పోలీసులు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీసి 10ల సంఖ్యలో అతని పైన కేసులు పెండింగ్ లో ఉన్నాయి, రిమాండ్ లో ఉన్నాడు. అప్పటి నుంచి దొరకకుండా ఇప్పుడు పట్టుబడ్డారు కాబట్టి అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసి ఈ రోజు రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నారు.